ఈ అమెరికా వెళ్ళిన పిల్లలు చదువుకోవడానికని వెళ్ళారు. తల్లిదండ్రులు లోన్‌లు పెట్టి అక్కడ, ఇక్కడ అప్పులు తెచ్చి పిల్లల్ని బాగా చదువుకొని సంపాదిస్తారన్న ఆలోచనతోటి పంపించారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ అక్కడికి వెళ్లారనేది అందరికీ తెలుసు. ఈ రోజున సోషల్ మీడియాలో ప్రతి విషయం కూడా తెలిసిపోతుంది. ఇంతకుముందు కాలం అంటే పిల్లలు అమెరికాలో ఉన్నారు అనంటే ఓ అని గొప్పలు చెప్పుకునేవారు. కానీ పాపం అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రతీది కూడా మనకి లైవ్‌లో కనబడినట్టు చూపిస్తా ఉన్నారు. అయితే కొంతమంది తల్లులు ఫంక్షన్‌లకి వెళ్ళి, పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడ మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి అమెరికాలో ఉందని ఓ గొప్పలకు పోయి గొప్ప కబుర్లు చెప్తున్నారంట. పక్కనున్న వాళ్ళకి కాలుతా ఉంటుంది, మండుతా ఉంటుంది. అక్కడ పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్నీ కనబడుతున్నా కూడా ఇక్కడ ఈ తల్లులు గొప్పలు చెప్తుంటే కొంతమందికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే తల్లులు అంత గొప్పలకు పోవాల్సిన అవసరం లేదండి. కొత్తగా వెళ్ళిన పిల్లలు, ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పులు చేసుకుని వెళ్ళిన వాళ్ళే. మా పిల్లలు అక్కడ అమెరికాలో ఉన్నారు అనంటే అక్కడ ఏదో చేసేస్తున్నారని కాదు. మీరు గొప్పలు చెప్పినా ఇక్కడ ఎవరు నమ్మేవాళ్ళు ఉండరు. కాబట్టి అనవసరంగా గొప్పలు చెప్పి నవ్వుల పాలు అవ్వకండి. అమెరికాలో ఉన్న, హైదరాబాద్‌లో ఉన్న ఒకటే అయిపోయింది ఈ రోజుల్లో. ఈ తల్లిదండ్రులు కొంచెం గొప్పలు చెప్పడం తగ్గించండి. అవతల వాళ్ళు నవ్వుతున్నారు.